ఇది ఏ విళంబిన సంవత్సరంలో 12 రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చెప్తాను. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అగౌరవం 3. ఈ రాశివారు నిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం చాలా మంచిది. అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 12, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 3. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 3, అగౌరవం 6. దైవికం అనే పొడితో ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ ధూపం వేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంగారక పాశుపత హోమం చేయించుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 6, అగౌరవం 6. ఈ కర్కాటక రాశి వారు ఆరావళి కుంకుమతోటి మీ ఇష్టదేవతలకు అభిషేకం చేయండి. అదేవిధంగా మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో పూజించండి. ఈ రాశివారు ఈ సంవత్సరం భృగు పాశుపత హోమం చేయించుకోవటం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, గౌరవం 2, అగౌరవం 2. ఈ రాశివారు రుద్రపాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. అష్టమూలిక గుగ్గిలంతో ఇంట్లో మరియు వ్యాపార ప్రదేశంలో ధూపం వేయండి, మంచి జరుగుతుంది. తదుపరి కన్యారాశి. ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 5, అగౌరవం 2. ఈ కన్యారాశి వారు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి, సర్పదోషాలు నివృత్తి అవుతాయి, బాగుంటుంది. నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 1, అగౌరవం 5. తులారాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించాలి. అంది వచ్చిన అవకాశాలని చేదాచుకోకుండా ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశివారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం వలన మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అగౌరవం 5. ఈ వృశ్చిక రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సుమంగళి పసుపుని పూజా కార్యక్రమాల్లో వినియోగించడం వల్ల మంచి ఫలితాలను చవిచూస్తారు. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 7, అగౌరవం 5. ఈ ధనుసు రాశి వారు సర్వరక్షా చూర్ణంతో స్నానమాచరించి గ్రహాల వల్ల కలిగేటువంటి బాధలు తొలగిపోయి మంచి జరుగుతుంది. అఘోర పాశుపత హోమం చేయించుకోవడం అనేది ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అగౌరవం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. అఘోర పాశుపత హోమం సేవాగమనం ప్రకారం చేసుకోవాలి. మహాలక్ష్మీదేవి పూజలో లక్ష్మీ చందనాన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 6, అగౌరవం 1. ఈ కుంభరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల 6 సంవత్సరాల పాటు రాజయోగం నడుస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. వీరు సిద్ధగంధంతో శివార్చన చేయటం, ఇష్టదేవతలకు కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ కుంభరాశి వారు అఘోర పాశుపత హోమం చేయించుకోవటం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. శని చాలా అనుకూలంగా ఉన్నాడు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 4. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం వలన శుభవంతమైన ఫలితాలు పొందుతారు. పూజలలో పునస్కారాల్లో పరిమళ గంధాన్ని ఉపయోగించండి, చాలా మంచి జరుగుతుంది.